అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు రుద్ర స్టూడియో. ఆయన ఒక యంత్రం, ఆయన ఒక యంత్రాంగం. జనం కోసమే పుట్టాడు, జనం మధ్యలోనే ఉంటాడు. ప్రతి నిమిషము అలుపెరుగని మనిషిగా పేదల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదండి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. ఈ రోజు మా రుద్రాచార్యంలో ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. చెప్పండి సార్, అసలు రాజకీయ ప్రస్తావన ఎలా జరిగింది మీరు ఫస్ట్ నుండి? మొదట్లో నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా, సెక్రటరియట్లో. తెలంగాణలో జరిగిన అన్యాయాలు కళ్ళ ముందే చూసినా కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు పెట్టగానే ఉద్యోగానికి రాజీనామా చేసి 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరినాను. ఈ టీఆర్ఎస్ విజయవంతం కావడానికి కారణం చేర్యాల జనగామ ప్రాంత ప్రజలే. అంటే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యింది, సో పార్టీ పరంగా ఎందుకు వెళ్ళాలనుకున్నారు? నా ఇష్టం కొద్దీ వెళ్ళానండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం రావాలి, అది ఒక దృఢమైన సంకల్పము. సో మీరు సచివాలయంలో వర్క్ చేసిన అని చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు కొత్తగా సచివాలయం కడుతున్నారు కదా, అందులో నిజంగానే నిధులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. లేదండి, అలాంటి మాటలు ఎప్పుడు కూడా రాలేదు, ఎవరు కూడా అనలేదు. సచివాలయాన్ని కూలగొట్టడం చాలా పొరపాటు. దాంట్లో పాత బిల్డింగ్ ఒకటి ఉండొచ్చు తప్ప అన్నీ కూడా కొత్త బిల్డింగ్లే, ఇంకొక 40-50 సంవత్సరాల లైఫ్ ఉన్న బిల్డింగ్లు. అది అటువంటి బిల్డింగ్లను కూలగొట్టడం తెలంగాణ ప్రజలకు నష్టం. అది ఈరోజు తెలంగాణ వచ్చిందంటే వాస్తవాలను మనం ఒప్పుకోదలుచుకుంటే చేర్యాల జనగామ ప్రాంత ప్రజలతోనే వచ్చింది. ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు కేసీఆర్ ప్రభుత్వం. ఒక నియంతలాగా పనిచేస్తూ తన కుటుంబానికే లాభాల కొరకే పనిచేస్తుంది తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడాలని చేయడం లేదు. తెలంగాణ ఉద్యమకారులను అందరినీ బయటకు పంపి తెలంగాణ ఉద్యమ ద్రోహులను పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు, చైర్మన్ పదవులు ఇచ్చి ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆనాడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ఈరోజు ఆయన పక్కకు రాగానే తెలంగాణకు అనుకూలంగా ఉంటారా? అవును సార్, పొన్నాల లక్ష్మయ్య గారికి అసలు మీ ఇద్దరికి ఎందుకు పడదు సార్? పొన్నాల లక్ష్మి నాకు ఎందుకు పడదంటే, పొన్నాల లక్ష్మి ఎటువంటి వ్యక్తి అంటే ఇంకే సీటు కాదు, జరిగింది చెప్తున్నాను. లీగల్గా కష్టపడి సంపాదించిన వాళ్ళ పిల్లలు అభివృద్ధిలో ఉంటారు. ఇల్లీగల్గా తల్లిదండ్రులు సంపాదిస్తే ఆ డబ్బును అనుభవించే పిల్లలకు పనిష్మెంట్. అది వాళ్ళు పైకి రారు. ఎందుకు రారంటే ఇల్లీగల్. ఇప్పుడు వాళ్ళే బాగా ఎదుగుతున్నారు కదా సార్ సమాజంలో. వాళ్ళు ఎంత ఎదుగుతారో అంత పతనం అవుతారండి. మీరు ఇప్పటివరకు ఏది కబ్జా ఏం చేయలేదు సార్, పొలిటికల్ అయినా పర్సనల్గా అయినా కూడా? ఇప్పుడు నేను ఒక దగ్గర ల్యాండ్ కొన్నా. కానీ రాజకీయంగా వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని వస్తారని చూస్తారు కదా సార్, మీరెందుకు సంపాదించుకోవాలి? అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి అలానే పద్ధతులు పెట్టుకున్నారా మీరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కరప్టెడ్ ఉన్నారు. మనల్ని సాయం చేసిన వాళ్ళు మనం సాయం చేయాలి, లేకుంటే నష్టం చేయొద్దు. సో అందరు మాకు ఎవరు వాచ్ చేస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, మీరందరికీ రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేయాలి రుద్ర స్టూడియోస్ ఈ ఛానల్. ఇప్పుడు లావణ్య నాకు క్వశ్చన్లు అడిగింది, చాలామంది నాకు అడుగుతారు, కానీ ఇంత డేరింగ్గా, ఇంత క్లారిటీగా, ఇంత స్ట్రైట్గా, ఇంత స్మూత్గా, ఇంత ఆనెస్ట్గా చాలా తక్కువ మంది ఉంటారు. మీ ఛానల్ కూడా అట్లనే. సో వాస్తవాలు బయట పెడుతుంది ఈ ఛానల్. దానికోసం 24/7 మీరందరూ చూడాలి. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాద్, థ్యాంక్ యూ, లవ్ యూ.